హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఈ పేపర్తో కలర్ పేపర్స్ అండి, ఇవి చిన్న స్ట్రిప్స్లా ఉంటాయి. వీటితో ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఇవి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండి, పిల్లలకి చాలా బాగుంటాయి. వీటితో ఇయర్ రింగ్స్ చేపిస్తా అండి. ఇది వైలెట్ కలర్ తీసుకుంటున్నా అండి. ఈ కలరు ఒక స్ట్రిప్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా ఈ సూది ఉంటుందండి, దీని మధ్యలో ఇది ఓపెన్ ఉంటుంది, దీని మధ్యలో పెట్టాలి. ఇది పెట్టి రౌండ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా రౌండ్ చేయాలి. ఇలా స్ట్రిప్ అంతా రౌండ్ చేసుకోవాలండి. పేపర్ స్ట్రిప్పులతో ఇయర్ రింగ్స్ చేసుకోవడం చాలా ఈజీ. కాలేజీ గోయింగ్ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. కలర్స్ కూడా ఇవి చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి డ్రెస్సుల మీద మ్యాచ్ అవుతాయండి. ఇవి ఇదిగోండి, ఇలా ఫిల్ చేసుకోవాలి. దీనికి గమ్ అంటించుకోవాలండి. ఇలా గమ్ అంటించుకోవాలి. ఇలా గమ్ అంటించి ఇంకా రెండో స్ట్రిప్ యాడ్ చేయాలండి దీనికి. అంటే మనకి ఇది ఒక బుట్టలా వస్తుందండి, కాస్త పెద్ద సైజు వస్తుంది రెండు స్ట్రిప్స్ యాడ్ చేసుకుంటే. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త డ్రై అవ్వాలండి. ఇది డ్రై అయిన తర్వాత ఈ స్ట్రిప్ కూడా మొత్తం రౌండ్కి చుట్టేసుకోవాలండి. ఇలా సెకండ్ స్ట్రిప్ కూడా చుట్టిన తర్వాత దీనికి ఇక్కడ ఎండింగ్లో గమ్ అంటించి ఇలా అంటించేసుకోవాలండి. ఇప్పుడు ఇది కాస్త పెద్దదైంది కదా, ఇది బుట్టలాగా తీసుకోవాలండి. లాస్ట్లోని ఇది కాస్త గమ్ మారిన తర్వాత ఇలాగే రెండో చెవికి కూడా చేసుకోవాలండి, సేమ్ ఇలానే. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇలాగే ఇంకొకటి కూడా చేసుకోవాలి. ఇలా రెండు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి వెడల్పులో వీటిలో కూడా సైజులు ఉంటాయండి. ఇది కాస్త వెడల్పు, ఇది కొంచెం తక్కువ అండి, చిన్నది. ఇది సన్న స్ట్రిప్స్. దీన్ని ఏమో దుద్దులాగా అంటే స్టడ్స్లా వాడచ్చండి. దీన్ని సేమ్ ఇదేమో బుట్టలా వస్తుంది, అందుకే ఈ చిన్నది తీసుకున్నా అండి. సేమ్ దీన్ని కూడా ఇలాగే చిన్న రౌండ్ స్కిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సేమ్ ఇందాక చుట్టినట్టు ఇది కూడా రౌండ్గా చుట్టుకోవాలండి. దీంతో ఇది చూసారు కదా, చాలా సన్నగా ఉంటుంది స్ట్రిప్. సేమ్ ఇలాగే చుట్టుకోవాలండి. ఇలా మొత్తం చుట్టేయాలండి స్ట్రిప్ని. ఇది ఒక స్టడ్లా వస్తుంది. ఇలా ఏళ్తా అనుకుంటూ బుట్టలా తయారు చేయాలండి దీన్ని. ఇలా కాస్త పైకి అనుకు, లేదంటే పెన్సిల్తో కూడా ఇలా పైకి అనొచ్చు. చేసి ఇలా బుట్టలా రెడీ చేయాలి. ఇలా డ్రై అయిన బుట్టకండి స్టోన్ చైన్ ఫస్ట్ ఈ స్టార్టింగ్లో అంటించుకోవాలండి. ఇలాగా అంటే పౌడర్ కింద ఉంటుంది బుట్టకి. దీన్ని ఇలా గమ్తో అంటించాలండి. ఇలా చుట్టూ ఫెవికాల్ పెట్టాలండి ఎడ్జ్లో.
ఇలా ఎడ్జ్కి అంటించుకోవాలండి. ఈ స్టోన్ చైన్ వల్ల ఈ బుట్ట బాగా లుక్ వస్తుందండి. ఇదిగోండి ఇలా అంటించాలి. ఇది ఆరనివ్వాలండి. ఇంకో బుట్టకు కూడా అంటిస్తాను. ఇలా రెండింటికి అంటించిన తర్వాత అండి ఈ బాల్ చైన్ ఉంటుందండి, ఇది మొత్తం దీంతో ఇలా ఫిల్ చేసేయాలండి. చూపిస్తాను. ఇది కూడా మొత్తం ఇలా ఫెవికాల్ చుట్టిన అదే మొత్తం అంటించేయాలండి దీనికి. ఇలా ఫెవికాల్ బుట్టంతా పెట్టేసుకోవాలండి. దీనికి ఈ చైన్ అంటించాలండి. ఇది బాల్ చైన్ అంటారు దీన్ని. వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి. మనకు నచ్చిన కలరు అంటించుకోవచ్చు ఇలాగా. ఇలా దీనికి చుట్టుకుంటూ వెళ్ళడమేనండి ఇలా పై వరకు. ఇలా గ్యాప్ లేకుండా అండి పక్క పక్కనే పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా దగ్గరగా అనుకుంటూ వెళ్ళాలండి. ఇలా మొత్తం బుట్టంతా అంటించేయాలి. ఇలా మొత్తం బుట్ట మొత్తం చుట్టిన తర్వాత పైకి వచ్చాక ఇక్కడ కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఇక్కడ గమ్ పెట్టి అతికించేయాలి. అప్పుడు ఇలా ఉంటుందండి బుట్టంతా. ఇలా 2 బుట్టలకు అంటించుకోవాలండి. ఇవి ఆరే వరకు ఈ లోపల స్టడ్స్ రెడీ చేసుకుందాం. దీనికి ఫస్ట్ మధ్యలో చిన్న కుందన్స్ పెడుతుందండి. ఇలా ఈ కుందన్స్ పెడుతున్నా. ఇదిగండి దీని చుట్టూ ఈ బాల్ చైన్ పెడుతున్నా అండి. దానికి మ్యాచింగ్లా ఉంటుందని ఇలా రౌండ్గా దీనికి అతికించాలండి. అలా స్టడ్ చుట్టూ బాల్ చైన్ అంటించాలండి. ఇది గమ్ము కాబట్టి కొంచెం టైం పడుతుందండి, పేపర్ కదా ఆరడానికి. జస్ట్ ఓపిక్గా మెల్లగా చేసుకోవాలండి దీన్ని. ఇలా ఇది ఆరాలండి ఇలాగ ఇది డ్రై అయ్యాకండి దీనికి మళ్ళీ ఇప్పుడు జూకా ఇలా ఎలాడడానికి ఇది రెడీ చేసుకోవాలండి. దీనికి ఒక బీడ్ వేద్దాము, గోల్డ్ కలర్ బీడ్ అండి. వేసి ఒక చిన్నది కూడా వేస్తే దాంట్లోకి నుంచి కింద కనిపెడుతూ ఉంటుందండి. ఇలా కింద నుంచి తీసుకోవాలి దీన్ని. ఇంకా మనకి కిందికి కావాలంటే ఇంకో 2 బీడ్లు వేసుకోవాలండి గోల్డ్ కలరు. మనం సైజ్ చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి. ఇది కిందికి మనకి ఎంత కనపడాలి అనుకుంటే అంత అలా వస్తుందండి. నేను 3 వేస్తున్నాను, చూస్తాము. ఇదిగోండి కింద కనపడుతుంది కదా ఇలా. ఇలా ఎలాడినట్టు ఉంటుందండి. లేదా పెద్దది అయింది అనుకుంటే ఒక బీట్ తీసేసుకోవచ్చండి. ఇదిగోండి దీనికి ఏంటంటే గోల్డ్ పైన కవర్ చేయడానికి డిప్ వేస్తామండి దీన్ని. ఇలా దీని మీద ఇంకో గోల్డ్ చిన్న బీడ్ వేసుకోవాలండి. దీనికి రింగ్ అటాచ్ చేసుకోవాలండి. చేసి ఇది ఫోల్డ్ చేసుకోవాలండి కిందికి. ఇంత ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని కట్ చేద్దాం.
ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి రింగ్ పైకి తీసుకుని. ఇలా బుట్ట ఎలాడుతూ ఉంటుందండి. ఇలాగే రెండోది కూడా చేయాలండి. ఇలా రెండిటికి రెడీ చేసుకోవాలండి ఇలా పెట్టుకొని. ఇప్పుడు స్టడ్స్కి బ్యాక్ సైడ్ ఉండేది ఇప్పుడు వేరుంది కదండి, బ్యాక్ సైడ్ ఇది పెట్టుకోవాలండి. ఇలా ఫెవికాల్ పెట్టుకొని ఇవి అంటించుకోవాలండి వెనకాల. ఇలా అంటించాలండి రెండును. ఇవి ఆరిన తర్వాత మీకు దానికి పెట్టి చూపిస్తా అండి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. దీనికి బుట్ట అటాచ్ చేసుకోవడమే. ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు దీనికి పెట్టి చూపిస్తా అండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.